నిర్లక్ష్యత, సమయాన్ని నిర్లక్ష్యత, కాలాన్ని నిర్లక్ష్యత, దేవుడు మనకిచ్చిన ఈ భక్తి ప్రార్థనలు నిర్లక్ష్యత చేయడం ద్వారా ఏ విధమైన సమస్యలు వస్తున్నాయో ఆల్రెడీ మనం చూస్తున్నాం. దేవుడు కూడా ఆ సమయాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి నువ్వు కట్టుకోవాలన్నా కట్టుకోలేవు, తిరిగి పొందుకోవాలన్నా పొందుకోలేవు. అయ్యో నువ్వేమన్నా అంటావంటే, ప్రభా నన్ను కొంచెం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళవా, మరలా నా జీవితాన్ని నేను ఏం చేసుకుంటాను, బాగు చేసుకుంటాను. ఎంతమంది అనుకున్నారు అలా? ప్రభా మా జీవితాన్ని మరలా వెనక్కి తీసుకెళ్తే కనుక మేము బాగు చేసుకుంటామని. ఇప్పుడు వస్తుందా? ఎవరి జీవితంలో వచ్చిందా? సినిమా లోకంలో వచ్చిందేమో, పోయిన కాలగమనాన్ని వెనక్కి తెచ్చుకోవడం, లేకపోతే రాబోయే యుగం నీకు ముందుగా కనబడతాం అనేది వచ్చిందేమో. కానీ ఇక్కడ ప్రజెంట్ జరుగుతున్నది ఫ్యూచర్ ఉండదు, పాస్ట్ టెన్స్ ఉండదు. జరిగిపోయిన కాలగమనాన్నైనా ఫ్యూచర్ అయినా నువ్వు చాలు ప్రజెంట్ నువ్వు జరుగుతున్న దాన్నే చూడగలుగుతావు. జరిగిపోయిన దానిని కూడా ఒక సెకండ్ నిమిషాన్ని కాలగమనం వెనక్కి నువ్వు తీసుకెళ్ళలేవు. అందుకు దానిని నువ్వు నిర్లక్ష్యము చేయడానికి వీల్లేదు. దేశత్రు హల్లెలూయా. ప్రతి బర్త్డే వచ్చినప్పుడు ఏమంటారు? బర్త్డే వచ్చినప్పుడు మనం ఏమంటాం? అనండి, హ్యాపీ బర్త్డే టు యూ అని అంటాం. కానీ హ్యాపీ వస్తుందా? కేక్ కోసిన తర్వాత 1 సంవత్సరం పెరిగిపోయింది, ఆయుష్ ఏమైపోయింది? పెరిగిపోయింది, సమయము పెరిగిపోయింది. ఇంకా రాబోయే దానిలో నీకు భుజాల మీద ప్రభు అయిన యేసుక్రీస్తుకు మరి చెబుతా ఉంది ప్రవక్తిని, అతని యొక్క భుజములపైన ఏముంచబడింది? రాజ్యభారం ఉంచబడింది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన అధిపతి. దేశత్రు హల్లెలూయా. ఈయన చూడగానే అయ్యా ఈ కుమారుడు అన్నీ భరిస్తాడు, చక్కగా చక్కదిద్దుతాడు, జీవితంలో బాగుపడతాడని చెప్పుకుంటాం. ఎత్తుకున్నప్పుడు ఎలాగ ఉంటాం? ప్రార్థన చేసే ప్రతి పాస్టర్ గారు కూడా అలాగే ప్రార్థన చేస్తాడు. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే పెద్దవాడైన తర్వాత, అతనికి జ్ఞానాభ్యాసం కలిగిన తర్వాత అతను ఎలా నడుచుకోవాలో, మరి యేసుప్రభు ఎలా బతికాడు? దేవుని దయందును పెద్దల దయందును జ్ఞానమందును ఆయన వృద్ధి పొందుతూ వచ్చారట. దేశస్తుత్ర హల్లెలూయా. దేవుని దయందు, తండ్రి దయందును మనుషుల దయందును ఆయన జ్ఞానమందును వృద్ధి చెందుతూ వచ్చారు. అనగా ఇక్కడ దేవుడు ఎలా ఆస్వాదించబడ్డాడంటే, వాళ్ళ తల్లిదండ్రులైన యేసేపు మరియలు కూడా వారి బిడ్డలని దైవ సంరక్షణలోనే ఉంచారు. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్ళారంటే యెరూషలేము మందిరానికి తీసుకెళ్ళారు. ఆ రోజుల్లో రోమన్ ఎంపైర్మెంట్ అనేక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో కూడా రకరకాల గేములు జరిగాయి, రకరకాల నృత్యాలు జరిగాయి. ఆ దినాల్లో కూడా క్లబ్బులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు అక్కడికి వెళ్ళాల. కొండపల్లి కిల్లా కోట ఉంది. కొండపల్లి కిల్లా కోట ఉంది. అదేంటో తెలుసా? విలాసవంతమైన రాజులకు వ్యాపార వ్యక్తమైన బెజ్జవాడ వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని వర్తకు సంబంధమైన వాటిని తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు అక్కడ నాట్యం చేసే ఆడవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. ఆ కొండపైన వాళ్ళు ఒక స్టేడియం లాగా ఉంటుంది అన్నమాట. ఆ రౌండ్గా కూర్చొని అందులో కొంతమంది కూచిపూడి నృత్యాలు, భరతనాట్యము అందులో చేస్తుంటే ఆ పూట మందు గిందు తాగి అక్కడ విశ్రాంతి తీసుకునేవాళ్ళు. గుర్రాలను ఏనుగులను అక్కడ కట్టి విశ్రాంతి తీసుకునే స్థలం అది. మరలా వాళ్ళు వ్యాపార వ్యక్తముగా నవాబులైన వారు కొంతమంది హైదరాబాదు ఇక్కడ ఉన్న రవాణా సరుకులు తరలించుకుంటూ మరి గుర్రాల మీద ఏనుగుల మీద మోసుకుని వెళ్ళేవాళ్ళు. ఈ మార్గంలో వెళ్తుండగా సొరంగాలు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది కొండపల్లి హిస్టరీ. అది నృత్య కళాశాల, అంటే నృత్యం చేసే భాగం, అక్కడ విశ్రాంతి తీసుకునే హౌస్ అది. అక్కడ అటువంటి యొక్క పరిస్థితుల్లో రాజులు కూడా ఒకప్పుడు విశ్రాంతి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. రోమన్ ఎంపైర్మెంట్లో ఉన్న ఆ దినాల్లో కూడా కొంతమంది విలాసవంతమైన జీవితాలు జీవించడానికి వెళ్ళేవాళ్ళు. ఆదివారం మనం ఎక్కడికి వచ్చాం? దేవుని మందిరానికి వచ్చాం. ఒకవేళ ఆదివారం నువ్వు సినిమాకి వెళ్ళొచ్చు, పార్క్కి వెళ్ళొచ్చు, ఇంకా ఏదైనా విలాసవంతమైన వాటి కోసం వెళ్ళొచ్చు. మరి అలాంటి వాటి అన్నింటినీ కూడా అవేర్ చేసి మనందరం కూడా దేవుని మందిరానికి వస్తున్నామంటే మనం దేనికోసం వస్తున్నాం?
చెప్పండి. ఒకటి, మనలో దేవుని యొక్క వాక్యం ద్వారా పెంపొందించబడడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం. రెండోదిగా దేవుని దగ్గర కనబరుచుకోవడానికి, నేర్చుకోవడానికి. మొట్టమొదటిగా ఏం చేసుకుంటాం? నేర్చుకోవడానికి. బయటికి వెళ్ళిన తర్వాత మీ అయ్యగారు మీకు ఏం చెప్పారు అంటారు. మనకు తెలిసిన సింపుల్ ఆన్సర్ ఏంటంటే మా అయ్యగారు మాకు చెప్పలేదు అంటారు. కానీ ఇక్కడ ఎన్ని క్వశ్చన్లు అడిగినా ఈ వీడియో రికార్డ్ అవుతూ ఉంది, ఈ వీడియోలో ఎన్నో రికార్డులు అవుతూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వర్తమానాలు కూడా మీరు పెట్టుకోవడానికి లైవ్లో కూడా రికార్డ్ చేసి యవనస్తులు మరి ఇక్కడ పెడతా ఉన్నారు. అయితే ఎంతమంది తిరిగి మీ ఫోన్లో చూడగలుగుతున్నారు? నాకు తెలిసి అయితే మన సంఘం చూడట్లా. మిగతా రీల్స్ కొంతమంది ఎక్కడో కొంతమంది ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఏయో రీల్స్ చూస్తున్నారు, ఇంకెంకో దైవ సేవకుల సంగతులు చూస్తూ ఉన్నారు. కానీ సంఘంలో దేవుని వాక్యం ఈ వారము దైవ సేవకుడితో ఈ మాట మాట్లాడారు కదా, ఈ మాటలు గుర్తించుకుని వచ్చే వారం వరకు నెవరు వేసుకుంటున్నారా? నెవరు వేసుకునే బాధ్యతని మనం కలిగి ఉండాలి. నిర్లక్ష్యత అనే ఒక విషయాన్ని మనం వదిలిపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలోంచి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపమును వదిలిపెట్టకుండా నిర్లక్ష్యం చేసేవాడికి పాపములో వచ్చే జీతము మరణము అనే వాక్యాన్ని జ్ఞాపకం చేస్తోంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీవు పరిశుద్ధతను మంచి మార్గంలో నడవడానికి ఇది దేవుడు నీకు ఇచ్చిన అవకాశము. ఇప్పుడు కనుక ఈ వర్తమానాలు వినకుండా మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే, యవనస్తులు అందరూ కూడా మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నిర్లక్ష్యతం కనుక మనం చేసినట్లయితే దేవుని యొక్క నామాన్ని బట్టి పాపములో తర్వాత నరకములో మనం కనుక ప్రవేశిస్తే మనం ఏమైపోతాం? మన ఆత్మ కనుక నరకంలోకి వెళ్ళిపోతే మనం ఏమైపోతాం? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. అమ్మ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నన్ను బలపరచు వాని యందు నేను పాలుపంచుకున్నది మంచి పనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిలిపిల్లారా, మీరు అందరూ కూడా పౌలు చెప్తున్నాడు, నేను పాల్గొన్న పనుల్లో మీరందరూ కూడా పాలు పంచుకుంటాం మంచి పనే. నన్ను బలపరచు అని యందు నేను సమస్తమును చేయగలను. అవకాశం ఇవ్వండి. ఒక దైవ సేవకుడిగా మాకు అవకాశం ఇచ్చినట్లయితే ఆత్మీయ స్థితిలో మిమ్మల్ని బలపరుస్తాం. బలపరచడానికి మీరేమి ఇవ్వాలి? స్కూల్లో మీ పిల్లల్ని తీసుకెళ్ళారండి, మా అబ్బాయి బాగా చదువుకోవాలంటే అమ్మ ఒక్కోసారి కొట్టాల్సి వస్తుంది, ఒక్కోసారి ఆ బిడ్డని క్రమంలో పెట్టాలంటే మేము కొన్నిసార్లు దండించాల్సి వస్తుంది అని అంటారు. మీరేం చెప్తారు చెప్పండి? ఏమంటాం? 2 దెబ్బలు తగిలించినైనా పర్వాలేదు కానీ వాడికి చదువు మాత్రం చెప్పండి అంటాం. మరి మందిరానికి వచ్చినప్పుడు ఒక దైవ సేవకుడు చెప్తున్న మాటను మీరేమనుకుని రావాలి? ప్రభా, నన్ను గద్దించినా, నా కొరకు మొత్తినా, మీరు నాతో దైవ సేవకుడితో మాట్లాడిన ఈ మాటకి నేను లోబడతాను నాయన అని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని రావాలి. అలాంటప్పుడు నేను లోబడినయ్యా, నేను నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తానయ్యా అని అనుకుని వచ్చామనుకోండి, అభివృద్ధి ఉండదు, నీ అభివృద్ధి ఉండదు, సంఘ అభివృద్ధి ఉండదు. కొన్ని దినములకు మనం పడుతున్న ప్రయాసతో వృధాపరచబడకూడదు. 7 దినములు ప్రయాసపడుతున్నాం, 6 దినములు ప్రయాసపడుతున్నాం, 7వ దినం విశ్రాంతి దినము దేవుడిచ్చాడు. ఆ విశ్రాంతి దినమును వ్యర్థముగా ఆచరించడానికి వీల్లేదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క విశ్రాంతి దినాన్ని కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఆదివారాన్ని కూడా నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎవరైతే ఆలస్యం చేస్తారో వాళ్ళ పట్ల దేవుడు కూడా ఆలస్యం చేస్తాడు. ఎవరైతే దేవుని కొరకు ఆరాటం కలిగి ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు ఆరాటం కలిగి ఉంటాడు. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యత అనేక మాట కొరకు ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నన్ను బలపరచు అని అంది
నేను సమస్తమును చేయగలను. ఆయనను నా శ్రమలలో మీరు పాలు పంచుకుని ఉన్నది ఒక మంచి పని. పిలుపులారా, సువార్తను నేను బోధింపనారంభించిన మసదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకునే విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘము నాతో పాలు పంచుకునే కొలదని మీకు తెలియను. దేశస్తుత్ర హల్లెలూయా. ఫిలిప్పి సంఘం ఇచ్చుకునే విషయంలో పుచ్చుకునే విషయంలో ఏదైనా కానీ ఇతర సంఘాల్లో కూడా పాస్టర్ గారు వెళ్తున్నాడంటే ఆయనకి సహకారంగా అందించిన సంఘం లాగా ఉంది మన సంఘం కూడా. ఒకప్పుడు ఫిలిప్పి సంఘంలాగా పాస్టర్ గారితో కలిసి ఊటుకూరు వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, నందిగామ వెళ్ళారు, ఇంకా నూజివీడు వెళ్ళారు, ఇంకా అనేక స్థలాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చారు. కానీ ఆ దినాన చేసిన ప్రార్థనలు పరిగెత్తిన విధానాన్ని బట్టి సంఘము నానాటికి అభివృద్ధి పడింది. ఈనాడు నేను ఇక్కడ కూర్చుని చేస్తాను, పాస్టర్ గారు వెళ్తే అభివృద్ధి పడిద్దని కాదు. లేదు, ఆత్మస్థితిలో ఆదివారం ఒక్కరోజు నేను విని బలపడతాను, మిగతా రోజులు నేను సంఘానికి కనబడను అంటే బలం ఉండదు. ఒకరోజు వారంలో మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి, పాస్ అవుతారా? వారానికి ఒకరోజు, వారం పంపిస్తేనే పాస్ అవట్లా. వారానికి ఒకరోజు పంపిస్తే పాస్ అవుతారా? పాస్ అవరు. దేశస్తుత్ర హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, ఫిలిప్పి సంఘము ఆ దినాల్లో అలాగుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీరు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ అన్ని విషయంలో ఉన్నారు, కానీ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. దేశస్తుత్ర హల్లెలూయా. ఇప్పుడు బలపరచడం అంటే ఏంటి? అయ్యా మీరు ఖండించడానికి, తప్పు సరిదిద్దడం కొరకు, అయ్యా మీరు మొత్తడానికి అధికారం అనేది మీకు నేను ఇస్తున్నాను అని చెప్పి. దేశస్తుత్ర హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. వినుడి, యెహోవా సుంటికైను ప్రతిమాలు కొనుచున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలే. క్లెమోన్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనుల్లో నాతో కూడా ప్రయాసపడిన వారికి సహాయము చేయమని నేను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడు యవనస్తులందరూ సహకరిస్తున్నారు, అనేక స్థలాల్లో సహకరిస్తున్నారు. వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడింది? ఒకవేళ వీళ్ళు 4 సంఘాల్లోకి వెళ్ళగానే ఏం చేస్తారు? 4 సంఘాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని గుర్తిస్తారు. దేశస్తుత్ర హల్లెలూయా. పలానా వాళ్ళు వచ్చారండి. మీరు వెళ్తే మనం ఏ క్రిస్మస్కో మీటింగ్ అప్పుడు మధ్యలో వెళ్తాం. సహోదరు ప్రేమ ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది లేదు. మా సంఘం అంటారు. అందరూ 4 సంఘాలు మనయే. దేశస్తుత్ర హల్లెలూయా. అయితే ఎక్కడున్నా కూడా మన సంఘాలే. అందులో ఉన్న వాళ్ళ పేర్లు గుర్తించుకోవాలి. అందులో ఉన్నవారు సహకారం కొరకు ప్రార్థన చేయాలి. అందులో ఉన్న సంఘాల కొరకు ఎక్కడ కూడా కుంటిపడుకున్నట్లుగా ముందుకు వెళ్ళినట్లుగా మనందరం కూడా తోడ్పడాలి. వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా మిమ్మల్ని బతిమలాడుకునేది ఏంటంటే, దైవ భక్తి ఎడల నిర్లక్ష్యంగా ఉన్నారు. దేని విషయంలో ఉన్నారు? దైవ భక్తి విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. దైవ భక్తి ఎడల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల జరిగేది ఏంటంటే, దేవునికి చోటు ఇవ్వకపోవడం వల్ల అపవాది చోటు చేసుకుంటున్నాడు. అపవాది చోటు చేసుకోవడం వల్ల మీరేమవుతున్నారు? అక్కడ వాతావరణం అంతా కూడా అపవాది ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. గలిబిలి తత్వం, ఆత్మలో ఆసక్తి అనే దానిని తగ్గించేస్తున్నాడు. ప్రార్థనా శక్తి తగ్గిపోతుంది, దైవభక్తి తగ్గిపోతుంది, యెహోవా యందు భయము భక్తి తగ్గిపోతుంది. అలాగే ప్రార్థనల పట్ల ఆసక్తి ఉండాలి, స్తుతి కోటాల పట్ల ఆసక్తి ఉండాలి, ప్రార్థనల పట్ల ఆసక్తి ఉండాలి, మరియు గ్రూపు ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. అలాగే ఈ కార్యక్రమం దేవుని కొరకు చేస్తున్నాము అంటే ఆ కార్యక్రమం కొరకు ప్రతి ఒక్కరు కూడా పూనుకునే వాళ్ళుగా ఉండాలి. ఏమండి, దేవుని యొక్క పని విషయంలో ముగ్గురున్నా ఆ ముగ్గురు పూనుకున్నా కూడా దేవుడు ఘనమైన కార్యం చేస్తాడు. ఒక్క వ్యక్తితో కూడా దేవుడు జరిగించాడు లేదా? కారణం ఏంటి? ఈ ఒక్క వ్యక్తి చేయలేడు అనుకోవద్దు. ఏ వ్యక్తి అయినా దేవుడు పట్టుకుంటే అతను కనుక సహాయం చేయగలిగితే ఆ విషయంలో సమస్తాన్ని కూడా చేయగలడు. దేశస్తుత్ర హల్లెలూయా. 99 రూపాయలు నా దగ్గర ఉన్నాయండి. ₹1 తీయమని ఎవరు తీయట్లా. వాళ్ళ కొరకు నేనేం చేస్తున్నాను? రూపాయి కోసం ప్రార్థన చేస్తున్నాను. నేను కొనాల్సిన ఒక వస్తువు ₹100 అనుకోండి, ఏదైనా కానీ అది దేవుని పని నిమిత్తం నేను కొనాలి. సంఘం అంతా అయ్యా మేమందరం ₹99 వేసాము, ఆ ₹1 కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తున్నాము అంటే ఒక పిల్లవాడు లేచి
ఎక్కడికో పనికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళాడు, ఆ ₹1 తీసుకొచ్చి వేసాడు. ఇప్పుడు డిజిటల్గా అక్కడ పడగానే ₹100 నింపబడ్డాయి. హల్లెలూయా. ఆ ₹1 కోసం సంఘం ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది? ఆ ₹1 వేసిన యవనస్తుడి కొరకు ఆ పిల్లవాడిని మర్చిపోతారా? మర్చిపోరు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ₹1 మిగతా వాళ్ళలో దేవుడు ఇప్పించచ్చు కదా, దేవుడు ఆపేశాడు. ఎందుకంటే ఆ పిల్లవాడి దగ్గర రూపాయి విలువగా చేయాలని. పేద ఎదవరాలు కాసును దేవుడు ఆస్వాదించాడు. దేశస్తులు హల్లెలూయా. అలాగే దేవుడు కనుక తలుచుకుంటే ఆ ₹100 ఒక వ్యక్తి ద్వారా కూడా దేవుడు దయచేయగలడు. లేదు ఆ ₹100 చాలా కష్టంగా ఉన్నాయి అన్నప్పుడు 10 మంది హృదయాలు దేవుడు తెరవగలడు. కానీ సంఘమంతా కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు ఏకభావం కలిగి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిర్లక్ష్యత చేస్తున్నాం దేవుని విషయంలో, భక్తి విషయంలో. మత్తయి సువార్త మనందరికీ తెలుసు, చదవద్దు. 25వ అధ్యాయము మొదటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే 46 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, వారి దివిటీలో ఏం పోసుకున్నారు? ఒకరు నూనె పోసుకున్నారు, 5 నూనె పోసుకోవాలి, 5 నూనె పోసుకున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడుకున్నారు ఆ రాత్రి ఏమని? ఇదిగో ప్రభు త్వరలో వచ్చుచున్నాడు. పక్కన చెప్పండి, ఇదిగో త్వరలో యేసు వచ్చుచున్నాడు, ఆయన మేఘారుడై మన యొద్దకు వచ్చుచున్నాడు. యేసు త్వరలో వచ్చుచున్నాడు.